श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री मिलारे महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య కిరాణ భరద్వాజ మాస్టర్ గారి యొక్క మార్గదర్శకంలో నడుస్తున్న ఈ సత్సంగంలో ఈరోజు టిబెట్ యోగి మిలారెప్ప గారి యొక్క జీవిత చరిత్ర గురించి మనం వివరించుకుంటున్నాం. ఇక్కడ ఆయన జీవిత చరిత్ర అనుకునే దానికన్నా కూడా జీవితంలో సాధన చేసే విధానం ఆయన చరిత్ర. అంటే తను ఏమైతే తెలుసుకోవాలని తపన పడ్డాడో తాపత్రయపడ్డాడో అది చివరికి లభించేంత వరకు ఎంతగా మదన పడ్డాడో, అది లభించేంత వరకు మదనే వేదనే. ఈ మదన వేదన, వేదన శారీరకం, మదన మానసికం, ఈ రెండు పడ్డాడు ఆయన. ఒక శారీరకమే కాదు, అంత పడి లక్ష్యానికి అతి సన్నిహితంగా వచ్చాడు 5-6 అధ్యాయం వరకు. ఇక్కడి నుంచి తనకు తనే కృషి చేయడం ప్రారంభించాలి. భగవంతుడు మనకి పూర్తిగా సహకారం అందించాడు, మనకి అవసరాలు తీర్చడు, అవకాశాలు మాత్రం ఇస్తాడు. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు మనకి అవసరాలు తీర్చడు, అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాన్ని పెట్టుకొని మన అవసరం తీర్చుకోవాలి. అవసరాలు తీర్చాడు అనుకోండి, మన సోమరవుతాం. అంటే ఇప్పుడు నాకు కావాల్సినంత అడిగినంత ఇస్తూనే ఉన్నారనుకోండి, పిల్లలకి వాళ్ళు అడిగినంత మనం ఇస్తాను అనుకోండి, వాడు బుద్ధిని ఉపయోగించాడు, ఆలోచించాడు, ఏది కావాలో అడిగితే ఇచ్చేస్తాడు. అట్లా కాకుండా వాడికి ఏది కావాలో అది ఎలా పొందాలో నేర్పామనుకోండి, వాడు బాగుపడతాడు. అందుకే ఒకరు అంటారు, నాయకుడు, మనం అంటే చేపలు వాడికి ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పాలంటాడు. కానీ సందర్భాలను చెప్పాడు అన్నమాట. పట్టడం నేర్పాలి. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను నేర్చుకోకుండా నేను అలాగే ఉంటానంటే మాత్రం స్తబ్దుడిగానే ఉంటాం. అది ఇతని జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సింది. మహనీయ చరిత్ర అంతా కూడా అట్లాగే ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతడు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో మదనపడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు. చివరికి గురువు అనుగ్రహం పొందాడు. గురువు అనుగ్రహం పొందిన తర్వాత ఇప్పుడు నేను రేపు బోధిస్తాను అనే మాట ఇచ్చాడు. సాధనాపరంగా అతను ఏ విధంగా సాధన చేస్తే ముక్తి పొందుతాడో, ఇక్కడ ముక్తి అంటే మనం బాగా ఇక్కడ ముక్తి మోక్షం అంటే ఎక్కడో స్వర్గానికి వెళ్ళిపోతాము అనే భావనే ఉంటుంది మనకి. మన ప్రతి శాతం ఇదే వివరించుకుంటున్నాం, ఎందుకంటే ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. ముక్తి మోక్ష పదాలు అంటున్నాను. ముక్తి కావాలంటాను, నేను మోక్షం కావాలంటాను. అసలు ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి తెలుసా మనకి? ఏమన్నా మీకు ఐడియా ఉందా? ముక్తి అంటే తెలియదు అనుకుంటే అడుగుతున్నాం మనం. అది ఏంటి అర్థం కాదు. ముక్తి అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి? ఆనందంగా ఉంటాం. మరి ఆనందంగా ఉంటే ఆనందమే పదం కరెక్ట్. ముక్తి అంటే సంతృప్తి అనుకోవాలి మనం. ఎప్పుడే సంతృప్తిగా ఉంటాడో వాడికి దేని మీద ఆలోచన ఉండదని సంతృప్తి పడతాడు. అదే ప్రశాంతత. ముక్తి అంటే ప్రశాంతత. మోక్షం అంటే పరమానందం. ఆనందం పరమానందం. ఇప్పుడు మోక్షం పొందినాడు అంటే పరమానందం పొందినవాడు అనుకోనండి, ఇంక దేని మీద వాడికి యాస ఉండదు, ధ్యాస ఉండదు. ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు, పొంగడు పొంగడు. దానికి ఉదాహరణ అవధూతలు. ఇప్పుడు అవధూతలు అన్నారు అనుకోండి, అవధూతలు అంటే వెంకటేశ్వర లాంటి వాళ్ళు. అని ఎలా ఉంటాడు, మామూలుగా చూడ అవతలకి నవ్వుతున్నట్టు కనిపిస్తాడు, ఇంకోటి అంటాడు, మామూలుగా ఏదో మాట్లాడుతుంటాడు. కానీ ఎప్పుడు చిన్మయ మధులు ఎప్పుడూ ఉంటాడు. అది వారి స్థితి. మనకి ఎలా ఉంటుంది ముక్తి మోక్షం? మనం జీవించి ఉండగానే ఇది వాస్తవము, ఇది అవాస్తవము అని ఎప్పుడు తెలుసుకుంటామో వాడు సంతృప్తి పడతాడు, ఆనందపడతాడు. అదే విషయం మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముక్తి మోక్షం అంటే ఏంటి? నిత్యము ఆనందంలో ఉండడము. నిత్యము ఆనందం ఉండాలంటే అజ్ఞానం తిరిగిపోవడం. అజ్ఞానం తిరిగిపోతే ఆనందంగా ఉంటాం. ఒక విషయం తెలిసింది, సడన్గా
అది తప్పు, అది పొరపాటు, అది పొరపాటు కూడా బాధపడుతున్నాం. అది పొరపాటు నిజం తెలిసిన తర్వాత అబ్బా ఏదో అనుకున్నాను నేను అనే భావంతో మనం ఆనందంగా ఉంటాం ఉండమ్మా. ఆ విషయం మనం ఇక్కడ ఈ మిలద్ జీవితంలో మనం గమనించుకోవాలి. ఇతను ఏం చేశాడు, గురువు గారు ఒక రాతి గృహంలో స్థిరంగా ఉండమన్నాడు. మట్టి గృహం కాదు, రేకుల గృహం కాదు, రాతి గృహంలో. రాతి అంటే కఠినమైనది. ఆ కఠినమైన దాంట్లో నువ్వు స్థిరంగా ఉండు, మనసు చంచలం కాకుండా ఉండు అని మనం భావించుకోవాలి. స్థిరంగా ఉండమన్నాడు. అందులో నుంచి బయటకు వచ్చే అవసరం లేకుండా ఇతరే ఆహారం ఇవ్వడం ప్రారంభించాడు. మొత్తం రాతి గుహ, ఒక ఆహారం పోయేంత వరకు చిన్న రంధ్రం. ఆ రంధ్రంలో నుంచే ఇతను సకల ఆహారం పంపిస్తూ ఉన్నాడు. ఇతను ఉదయది ఆసనం మీద కూర్చోవడం, మెత్తని ఆసనం, పదాలు వాడుతున్నాడు ఇక్కడ. మెత్తని ఆసనం మీద కూర్చోవాలంట. అంటే గట్టి ఆసనం మీద కూర్చుంటే ఇబ్బంది. గట్టిమైన హృదయంతో మనం ఏ పని చేసినా ఏ పని జరగదు. మెత్తని ఆసనం అయితే ప్రశాంతంగా కూర్చోగలం. మెత్తని మనసు అయితే ఆనందంగా ఉండగలం. గోడ మెత్తగా ఉంటే మేకు దిగగలదు. మనసు మెత్తగా ఉంటే గురువు యొక్క బోధ లోపల ప్రవేశిస్తుంది. మనసు కఠినంగా ఉందనుకోండి, ఏం చెప్పినా లోపలికి ఎక్కదు, లోపలికి పోతుంది, రివర్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ సాధన ఏంటి, మెత్తని ఆసనం వేసుకోవాలి. అందుకే కింద ఎవరు కూర్చోకూడదు అంటారు. ధ్యానం చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ ఏదో గుడ్డపరిచి కూర్చోవాలి. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి, మనలో శక్తి భూమి గ్రహిస్తుంది. అందుకని ఆసనం వేసుకోవాలి. అంటే శాస్త్ర ప్రకారంగా, సైన్స్ ప్రకారం కూడా ఎందుకు ఏ గుడ్డ లేకుండా పూజ చేయకూడదు, ధ్యానం చేయకూడదు అనే ఉద్దేశం ఇది. ఇదే కాదు, అన్నం తినేటప్పుడు కూడా సరే. ఇంతకుముందు పీట వేసుకుని కూర్చునేవాడు, పీట మీద ప్లేట్ పెట్టుకునేవాడు. పెద్దోళ్ళు తెలిసి ఉండాలి. పీట కూర్చుంటారు, పీట మీద ప్లేట్ పెట్టుకుంటారు. అంటే అది కూడా శాస్త్రీయ ప్రకారం కరెక్ట్ అది. కానీ ఇప్పుడు కాలంతో మారిపోయింది, మోడర్న్ కల్చర్ వచ్చేసింది ఇప్పుడు. అందువల్ల మనకి అనేక ఇబ్బందులు వస్తున్నాయి, అంటే మానసికంగా, శారీరకంగా కూడా. ఎందుకంటే ఈ మెత్తనాసనం గురించి వివరించుకుంటున్నాం ఇక్కడ. మెత్తనాసనం మీద కూర్చుని శరీరం కదలకుండా 11 ధ్యానం చేశాడట. ఎలా ధ్యానం? తల మీద దీపం పెట్టుకుంటాడు, ఆ దీపంలో నెయ్యి పోసుకుంటారు. ఆ వెలుగు వెలిగేంత వరకు ధ్యానమే. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఎప్పుడు పూర్తి అయితే అప్పుడు ఆస్త రెస్ట్ తీసుకుంటాడట. మనం చిన్న దీపం పెట్టుకుంటాం, ఆయన పెద్ద దీపం పెట్టుకున్నాడు ఆయన. లేకపోతే రాత్రి కానీ పగలు కానీ ఎట్లా ఉంటాడు? పగలు పెట్టుకున్నాడు కదా దీపం, అది అర్ధరాత్రికో ఆరిపో కొండ ఎక్కొచ్చు. అందువల్ల అందరూ మేలుకొని ఉండాలి కదా. అందరూ మేలుకు ఎలా ఉండాల్సి మనం చిన్న దీపం పెట్టుకుంటాం. నా బొట్టికాడు అంటే అది అయిపోయింది కాబట్టి, అది చెప్పాడు కాబట్టి అయిపోయింది కాబట్టి హ్యాపీగా నిద్రపోవచ్చు అనేసి. ఇది పెద్దదా చిన్నదని చెప్పలే, మనం భావించాలి. ఆ చమురు వెలుగు వచ్చేంత వరకు ధ్యానం చేసేవాడు అనమాట. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు. ఆ తర్వాతనే విశ్రాంతి తీసుకునేవాడు. ఇలా 11 నెలలు గడిపాడు. ఇక్కడ 11 నెలలు గడపడం అంటే 11 అనే సంఖ్య మనం అంకెలు గారడం ఉంటుంది కదా. తల మీద వెలుగు ఉంటుంది కదా, వెలుగు కనిపిస్తుంది కదా. రాత్రి కనిపిస్తుంది, పగలు కనిపిస్తుంది కదా. మనం చిన్నదేం పెట్టుకోలేండి, చిన్న పూర్తి పెట్టుకోం అని పెద్దది గుహగా అయిపోయినా. రాత్రి గుహ పగలైనా చీకటే కదా. రాత్రి గుహలు అయినప్పుడు నీకు ఆ వెలుగు గుహలు పడుతుంటుంది కదా, మనకు తెలుస్తుంది కదా. అలా అయిన తర్వాత 11 నెలలు గడిచింది. గడిచిన తర్వాత గురువు గారు రమ్మన్నారు, బయట రమ్మన్నారు. బయటకు వచ్చి అందరు కలిసి భోంచేసి నీకు కలిగిన అనుభూతి చెప్పాలని గురువు గారు చెప్పారు. ఇతడు ఏకాంతంగా ఉండడం వల్ల అక్కడే బాగుంది అనిపిస్తుంది, ఇతనికి ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. అక్కడికి రావడానికి మనసు రాల. గురువు గారి ధనపతి వచ్చి చెప్తున్నారు, మా చెప్పారైనా నువ్వు గబాన్ రా అనేసి. ఇతడు సమయం లేట్ చేస్తున్నాడు. అంటే ఏంటి, అతడు సాధనలో ఉంటేనే అది ఆనందంగా ఉంది. మరి గురువు గారు ఎందుకు బయట రమ్మన్నారు? అది కూడా ఇవన్నీ తెలుసుకుంటాం. గురువు గారు బయట రమ్మన్నారు, ఇతడు ఆ సాధన గురించి ఉండిపోవాలనుకుంటున్నాడు. అంటే ఏంటి, మనం పొందిన జ్ఞానము, మనం పొందిన విజ్ఞానము, మనం పొందిన ఏ కళనంగా ఆర్ట్ కావచ్చు,
అది సంగీతం అంటామా, చదువు అంటామా, వైద్యం అంటామా, అన్నీ నేను నేర్చుకుని అది లోపలే ఉంటే నాతోనే పరిమితం అయిపోతుంది. అది బయట రావాలి. బయట 10 మందికి పంచగలిగితే సార్థకత ఉంటుంది. ఆ విద్య నాలోనే పెట్టుకున్నాను అనుకోండి, ఏం ఉపయోగం ఉంటుంది? 11 నెలల వరకు ఓర్పు వహించారు. 11 అంటే అది జ్ఞానేంద్రియాలు, అది కర్మేంద్రియాలు, మనస్సు. ఈ 11 అతను వశమైందని గురువు గారికి తెలుసు. అందుకని ఆ వశమైన తర్వాత దాన్ని బయట తీసుకురావాలి. ఇదైతే మన భావన మాత్రమేనండి. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? మనం పొందిన ఏ విద్య అయినా సరే అది మన వరకే పరిమితం చేసుకోకూడదు, మనతోనే అంతం కాకూడదు. ఇప్పుడు మహాత్ములంతా కూడా ఎందుకు దేశ పర్యటన చేసి అక్కడక్కడ పీఠాలు స్థాపించారు? శంకరాచార్యులు 4 పీఠాలు ఎందుకు స్థాపించాడు? 3 సార్లు ఎందుకు దేశ పర్యటన చేశాడు? ఆయన గొప్ప సాధనపరుడు కదా, గొప్ప ముక్తి పొందాడు కదా. మరి ఒక దగ్గర కొంచెం ఎందుకు చేసుకోలేదు? ఇది మనం గుర్తించాలి. ఎందుకు వాళ్ళు దేశ పర్యటన చేసేవారంటే ఇందుకే, మనకు తెలిసిన విద్యను మన వరకే పరిమితి ఉంచుకోకూడదు, దాన్ని 10 మందికి పంచాలి. అందుకే చాలా చెప్తాను, సాఫ్ట్వేర్ పాపలు ఉంటాను, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం చేసుకునే అవకాశం లేకుండా పోవచ్చు కాక వాళ్ళ చదువంతా వృధా అవుతుంది. అయ్యో మా చదువు వృధా అవుతుంది బాధపడుతూ కూర్చోబడలేదు. మనదే విద్యని 4 పిల్లలకి, ఆ చుట్టుపక్కల పిల్లలకి ట్యూషన్ చెప్పండి ఉచితంగా. చదువు సాధకత ఉంటుందా, ఉండదా? లేకపోతే ఉంది నీ చదువు, నీ వంట, ఈ పిల్లలు ఇది సరిపోతుంది. ఎంతో సమయం, ఖాళీ సమయం లేకుండా ఎలా ఉంటుందండి? 1 గంట వినియోగించాలనుకోండి, బీటెక్ చదివితే, ఎంటెక్ చదివితే అది వృధాకపోతుంది కదా. అలా చెబుతూ ఉండడం అవుతుంది, వీళ్ళకి జ్ఞానం పెరుగుతుంది కూడా. అట్లా మనకు తెలిసిపోయింది. ఇది అది చేతి మిషన్ పని కావచ్చు, చేతి కుట్టు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక మనకు తెలిసిన విద్యని 10 మందికి అందించడంలోని సార్థకత ఉంటుంది. దాన్ని ఋషి యజ్ఞం అంటారండి. ఇప్పుడు సత్సంగం అనేది ఎందుకు? ఎవరి వాళ్ళు మీరు చదువుకోలేరా అని మీకు తెలుసుకుని దాన్ని ఎంచుకుంటున్నాము, తిరిగి 10 మందికి ప్రయత్నం చేస్తున్నాం. మన పరిణితి మేరకేనండి. ఇక్కడ ఎంత జ్ఞానం అంతవరకు పరిమితి చేసుకుంటున్నాం. మనం చాగంట కోటేశ్వరం కాదు, గరిగిపాటి నరసింహరావు కాదు. మనం అంతటి జ్ఞానం, అంతటి పాండిత్యం మనలో లేదు. ఆ పాండిత్యం చెప్పినా మనకి అర్థం కాదు. కానీ మన పరిధిలో మనం వివరించుకుంటున్నాం. ఎందుకు ఇలా ఇంటింటా ఎందుకు సత్సంగం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వరదాది మాస్టర్ చెప్పారు అంటే, మీరు ఇక్కడి నుంచి ఇంకో దూరం మీరు రాలేరు కదండి. కాబట్టి ఇక్కడ చేశారనుకోండి, ఇక్కడ ఇష్టభోగులను వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కూడా మీకు పుణ్యం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకు మాస్టర్ గారు ఇలా ఇంటింటా పాడుపడిన దేవాలలో చేయమని చెప్పేవారు. అదే 11 నెలలు ధ్యానం చేసిన తర్వాత గురుగారు రమ్మన్నారు. వస్తే ఇతను లేట్ చేస్తున్నాడు. ఎందుకు నువ్వు లేట్ చేస్తున్నావు అని అడుగుతుంది. నాకు గోడ కొట్టి వెలుగులు రావా నాకు లేదు అని అంటాడు. అంటే తలసరి చిన్నమానందం పొందుతున్నాడు అనమాట. ఈ ఆనందం బయట వస్తే ఉండదేమో అని ఇతర భావన. ఇదే స్వామి వివేకానంద కూడా చేస్తాడు. రామకృష్ణ పరమహంస ద్వారా అద్భుతమైన అనుభూతి పొందుతాడు. పొందిన తర్వాత సపరేట్గా కొంచెం జ్ఞానం చేసుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు ఆనందం అనిపిస్తాడు. నీకు అనుభూతి ఇచ్చింది నీ ఒక్కడి తరించడానికి కాదు, ఈ 10 మందికి అందించడానికి అన్న తర్వాతనే వివేకానంద బయట వచ్చాడండి. బయట వచ్చి చికాగోకు అంతా పోయి మన హిందూ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని 10 మందికి అందించాడు. అంటే అది సాంప్రదాయం అంతే అని ఇతడు తలమెత్తిపోతున్నప్పుడు ఆయన ఉంటుంది, అలానే పెట్టుకోకరైనా మీ గురువు గారికి కొన్ని శకునాలు వచ్చాయి, అంటే స్వప్నాలు వచ్చాయి. ఆ ప్రకారం నువ్వు బయట రావాలి. ఎందుకు వచ్చాయో, ఎందుకు రమ్మంటున్నాడో తెలియదు. ఒక ఇండికేషన్ వస్తుంది మనకి. ఆ ఇండికేషన్ వచ్చేదంటే దానివల్ల ఏదో ఒక కార్యం ఉంటుంది. ఒక రమ్మన్నాడు అంటే, ఈ పని చేయమన్నాడు అంటే మరి అవసరం ఉంది. ఈ పని ఎందుకు రమ్మన్నాడు, ఇప్పుడే పోవాలా అని అనుకుంటాం. దానికి ఒక కారణం ఉంటుంది. ఎందుకు రమ్మన్నాడో కారణం ఉంటుంది, ఎందుకు చేయమన్నాడో కారణం ఉంటుంది. అలా కాకుండా ఇందులో తర్వాత పోదావలే అనుకుంటే ఆ కారణం, ఆ పని చేయలేక మనం మిస్ కావచ్చు. దీని ఉదాహరణ బాబా చేతుల్లో ఉంటుందండి. సాయినాథ్ సమాధి అవుతున్నాడు, శరీరం వదిలిపెడుతున్నాడు. అబ్దుల్ బాబాని పిలుస్తాడు రమ్మని. అబ్దుల్ బాబాని కానీ మనం పిలవంటారు, రమ్మంటాడు.
వాడు బాబాయ్ ఎప్పుడు వస్తలే బాబా అంటాడు, వస్తా అని చెప్పి పంపిస్తాడు. ఇతను బాబా తిరిగి వదిలిపెట్టేస్తాడు. మళ్ళీ ఓడి ఆడస్తాడు, అయ్యో వెళ్ళిపోయినారే అనేసి. కూర్చుంటే ఏం చెప్పి ఉండేవాడు, ఏమి ఇచ్చి ఉండేవాడు. మనకి అలాంటి ఇండికేషన్ వస్తూనే ఉంటాయండి జీవితంలో. కానీ మనం పట్టుకోం. అది మనకేమైనా రావచ్చు, లేకపోతే ఎదుటి ద్వారా కూడా కావచ్చు. అది గుర్తించగలిగితే మనకు సత్ఫలితం లభిస్తుంది. అది ఇతరుడు గురువు గారికి అది సద్గుణాలు వచ్చాయి. వచ్చిన తర్వాత అది చాలా ప్రాముఖ్యమైంది. నిజంగా అలాంటి వస్తే అది నీకు తెలుసు కదా. గురువు గారికి అక్కడ స్వప్న సందేశాలు సంగం రావడం అది మంచి ఉంటే సరే నీకు తెలుసు కదా. మరి నువ్వెందుకు గుహలో నుంచి రాకుండా నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? అంటే నువ్వు పదవేశంలో నువ్వే దూరం చేసుకుంటున్నావు. వస్తే గురువుగారు అని చెప్తారేమో, ఆ సమయానికి వస్తే అది చెప్పగలుగుతాడు. మళ్ళీ సమయం మారింది అనుకోండి, అది చెప్పలేకపోవచ్చు. అప్పుడు ఆ దురదృష్టం అనుకుంటే అది నీదే బాధ్యత. ఇన్ని ఉంటాయండి ఇందులో. కాబట్టి మనకి పెద్దలు ఏదైనా రమ్మని చెప్పినా, పని చెప్పినా అది మనం తూయ తప్పకుండా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన వల్ల అనుభూతులు కానీ మన పెద్దవాళ్ళంటే అది వాళ్ళకి ఒకవేళ పొరపాటు అనుకోండి, దాని ఎవరైనా వెళ్ళడానికన్నా మనం వెళ్ళాలి కదా వాళ్ళకి. అంటే అన్ని కోణాల నుంచి మనం పరిశీలించాలి ఇక్కడ. అయిన తర్వాత నువ్వు మీ గురువుగారు స్వభావం తెలుసు, ఆయన ముక్కు విప్పి పిలిచినప్పుడు రావాలి. రాకపోతే మళ్ళీ ఏం చేస్తావు, నాకు సంబంధం లే. ఇప్పుడు ధ్యానం కూడా నీకు పోవచ్చేమో. గురువు యొక్క ఆగ్రహానికి గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం గుర్తు చేస్తుందా. అలా చేయబాకు. ఎందుకంటే మన చెడ్డ సగరాలు వచ్చిందంటే నేను ఎవరు రక్షించలేను. ఇప్పుడు మంచి సగరాలు వచ్చాయి నేను రమ్మని చెప్పి కొంచెం ఆలస్యం చేసామనుకోండి, కొంచెం చెడ్డ సగరాలు వచ్చాయనుకోండి, దాని దగ్గర ఫలితం నువ్వు అనిపించవలసిందే. గురువుగారికే సంబంధం ఉండదు. కాబట్టి ఆయన రమ్మన్నప్పుడు రావాలి, పొమ్మన్నప్పుడు పోవాలి. ఆ నిమిషం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ గురువు గారు అంటే మన వెనక్కి పోవాలి మనం. గురువు గారు అంటే ఎవరు గురువు గారు? ఈ మాట చెప్పి నేనే గురువు గారు అని చెప్పేసి అందరితో నేను పని చేయించుకుంటాను. అది అవాస్తవం. కానీ గురువు అనేవాడు సర్వజ్ఞుడిగా ఉండాలి, సర్వవ్యాపకత్వం కలిగి ఉండాలి, సర్వసమర్థుడు. అటువంటి గురువు మాట మనం వినాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏం చెప్పాడు అలా. కాబట్టి నా వల్ల కాదు, నేను కూడా ఏమైనా చేయలేను. ఇప్పుడు గోడ పగలగొట్టాలంటున్నా కదా, నేను సహాయపడతా ఆ గోడ పగలగొట్టడానికి అని. గోడ పగలగొట్టడం ఆమె కూడా ప్రయత్నం. అంటే లోపల నుంచి గోడ అటు బయట నుంచి గోడ పగలగొట్టేది, బయట వచ్చేయమని చెప్పి. సరే అంత అయిన తర్వాత ఇద్దరు కలిసి గురువుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే చీకటిలో నుంచి బయట వెళ్ళలోకి వస్తే ఎలా ఉంటుంది, కళ్ళు కొంచెం ఇదిగా ఉంటుంది కదా. అలా బయట అడుగు పెడతానే నాకు కొంచెం విధంగా అనిపించింది. అది సహజం. చీకట్లోనే కరెంట్లో దాదాపు ఒక గంట తర్వాత టక్కని బల్బు వెలిగింది అనుకోండి, ఎలా ఉంటుంది మన కళ్ళు. అలా చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాం. వెలుగులో వస్తేనే కాస్త కొంత తడబాటు ఉంటుంది. అజ్ఞానం జ్ఞానం అడుగు పెట్టగానే కొంచెం తడబాటుగానే ఉంటుంది. ఆ తెలుగు అవునా కాదా కొన్ని సంశయాలు ఉంటుంది. అది పూర్తిగా అయిన తర్వాత ఆనందంగా ఉన్నట్టుగానే ఈ రాజకీయంలో కూర్చోన్నాడు ఇక్కడ ధ్యానం చేస్తూ. గోడ పగలగొట్టాడు, బయట ఇచ్చాడు. బయట ఇస్తేనే ఇద్దరికి భోజనం తయారు చేయని చెప్పాడు గురువుగారు. ఇంత లోపల మేము తండ్రి కొడుకులమైన, ఇంతకుముందు మంత్రగాడిపోయింది అని పేరు పోయినా, ఇప్పుడు తండ్రి కొడుకుల బంధం వచ్చిందనమాట. తండ్రి కొడుకుల బంధం రక్త సంబంధం, ఆత్మ సంబంధం రావడానికి ఎంతకాలం పట్టింది? ఎంత సాధన చేస్తే ఆ రక్త సంబంధం ఆత్మబంధం వస్తుంది? బంధం ఉంటుంది, అది గురుబంధం కావచ్చు, కానీ ఆత్మబంధం. అందుకే మీ గురువు గారు పేరు పెట్టి పిలిచాడంటే, గురువుగారు పేరు పెట్టి పిలిచాడు అనుకోండి, కొంచెం ప్రేమ ఉంది. ఒరే పిలిచాడు అనుకోండి, ఇంకా ప్రేమ ఉంటుంది. అది తేడా. ఇది మంత్రగాడు అన్నాడు, తర్వాత ఇంకోటి అన్నాడు, ఇప్పుడేమన్నాడు? తండ్రి కొడుకుల బంధం అంటే రక్త సంబంధం. ఈ తండ్రి కొడుకుల బంధం మేమిద్దరము ఈ లోపల సాధన విషయాలు మాట్లాడుకుంటాం. నా తండ్రి కొడుకులు అంటాన్ని కూడా జాగ్రత్త ఉంటారు. వాళ్ళదే తండ్రి కొడుకుల బంధం లెక్క మాస్టర్ గారికి బాబాకి. ఎందుకంటే విద్యానగర్లో మాస్టర్ గారు
ఉద్యోగం చేసినప్పుడు మాస్టర్ గారు కాలేజీకి వెళ్ళి ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు ఇంటికాడ, మాస్టర్ గారి ఇంటికి. విద్యార్థి వెళ్ళారు, తపోవనంకి వెళ్ళాం కదా, వెళ్ళారు విద్యార్థికి తపోవనం. అన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. వస్తే పక్క పోస్టులో రాధాకృష్ణ గారని వాళ్ళ ధర్మపత్ని ఉన్నారు. వచ్చిన తర్వాత భరద్వాజ ఏడి అన్నాడు, పేరు భరద్వాజ ఏడి అని అడిగాడు. లేదంటే కాసేపు పోయినాడంటే సరే మీరెవరు అడిగారు. అంటేనే నేనెవడో వాడికి తెలుసు అన్నాడు. నేను వాడికి తెలుసు అన్నాడు. వాళ్ళ కొడుకు అన్నాడు. సరే ఇది ఎప్పటికి ఆగేది, ఇదే మహాత్ముడిగా ఉంటాడు, ఎందుకంటే మాస్టర్ దగ్గర వెళ్తుంటాడు కదా అని చెప్పేసి ఆయన నమస్కారం పెట్టింది. నమస్కారం పెట్టిన తర్వాత వాళ్ళ మరదలు వచ్చి కాస్త మతి చెల్లించాము ఉందన్నమాట. సో ఆమె తీసుకొచ్చి నమస్కారం పెట్టిద్దాము అని తీసుకొచ్చి పెట్టాడు. ఆయన లేడు, వాళ్ళ కొడుకు అని చెప్పాడు కదా. అందుకే ఆయన మధ్యలో తండ్రి కొడుకుల బంధం. అందుకనే బాబా పక్కనే ఒంగోలులో సమాధి చేయబడ్డారు. ఒంగోలు వెళ్ళారు ఇప్పుడు మీరు నాయర్పేట. కాబట్టి అటువంటి బంధం మనం పొందాలి. మనం కనీసం మహాత్ముల ముద్దు బిడ్డ కాకపోయినా కనీసం మాస్టర్ గారి యొక్క ముద్దు బిడ్డనే కాగలిగితే మన ధర్మధాన్యం. ఆ బంధం కావాలంటే మెల్లారెప్పలాగా సాధనలో పటిష్టత ఉండగలగాలి. తల ఊపకూడదు, ఉండలేము అని అనకూడదు, ఉండగలము అనుకోవాలి. ఎప్పుడు నో నెగిటివ్, పాజిటివ్ థింగే కావాలి. ఉండగలం, ఎందుకు ఉండలేము? వాళ్ళు ఉన్నప్పుడు మనిషికి సాధ్యం కాదంటే ఏమి లేదండి. వాడి ఆలోచన పరంగానే సాధ్యమా అసాధ్యమా? మరి సాధ్యం కాదనుకుంటే చంద్రమండలంలో కాలు పెట్టగలరా? చంద్రయాన్ పంపించగలరా? మరి వాళ్ళు ఎలా వెళ్తారు? వాళ్ళు మనలాంటి మనుషులే కదండి, మహాత్ములు కాదు కదా, మనలాంటి మనుషులే. మరి వాళ్ళు ఎలా వెళ్ళగలుగుతున్నారు? మరి ఇన్ని వస్తువులు ఎలా కనుక్కోగలుగుతున్నారు? వాళ్ళకి మనలాంటి మెదడే కదండి. మెదడులో తేడా ఉండదండి. చిన్న మెదడు పెద్ద మెదడు ఉండదు, అందరికి ఏ కొలత ఉంటుంది మనం సైజ్ ప్రకారంగా. చిన్న పిల్లవాడికి చిన్న మెదడు, పెద్ద పిల్లవాడికి పెద్ద మెదడు అంటే ఉండదు, సైజు మాత్రం ఒకటే ఉంటుంది. అది ఉపయోగించే విధానం తెలియక మనం దాన్ని ఉపయోగించుకోవడం లేదు. ఉపయోగించే విధానం తెలియజేస్తున్నారు మహనీయులంతా కూడా. మెదడు ఉపయోగించు, సమాజానికి ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడుతుంది, నీకు కీర్తి వస్తుంది కదా, నీకు డబ్బు వస్తుంది కదా, నీకు కీర్తి డబ్బుతో పాటు సమాజానికి ఉపయోగపడుతుంది కదా. కాబట్టి అనకూడదు, ఎవరు అనకూడదు. ఇట్టా ఈ పదవే ఉండి తల అడ్డమే ఉండకూడదు. చేయగలం, సాధించగలం. 100 మార్కులు కావాలనుకుంటే కనీసం 50 అయినా వస్తుంది. నాకు 35 కావాలనుకున్నాను, 25కి 20 కూడా రావు. కాబట్టి ఏదైనా అందుకే వివేకానంద అంటాడు, ఎప్పుడు నిరాశ పడకూడదు, నిస్పృహ ఉండకూడదు, నిస్సత్తుగా ఉండకూడదు. 3 తేడాలు ఉంటాయండి పదాలకి. ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. ఉంటే ఏదైనా సాధించగలం. మనసే ప్రధానం. చేయడమా చేయకపోవడమా? చేయగలమంటే మనసుగా దృఢం చేసుకుంటే అది ఎంత కష్టమైనా చేయగలం. అది ఇక్కడ. కాబట్టి తండ్రి కొడుకుల బంధం ఆత్మని ఏర్పడాలంటే ఆయనకి సంతృప్తికరమైనట్టుగా జీవితం సాగించాలి. అది ఒక పని చెప్తే సగం చేసి వదిలిపెట్టడం కాదు, మన సారికి చెప్పడం కాదు, తల మీద ముట్టికి వేసుకోవడం కాదు. ముందుగానే హెచ్చరిక చేస్తాడు ఆయన. మరి ఎందుకు అలా అవుతుంది? అందరి విషయం అండి, ఎవరిని ఏదో చూపించడం కాదు, వీడి విషయం కూడా అంతే. అంటే అండి దాని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల, ఆలకించడం లేకపోవడం. వింటున్నాం, హియరింగ్ వేరే, లిస్టింగ్ వేరే. వినడము, వినిపించుకోవడం అని నేర్పిస్తున్నాయి ఇక్కడ. వినిపించుకోవాలని మనం మిలాలపంచు తెచ్చుకోవాలి. కాబట్టి తండ్రి కొడుకు కలిగే మిత్రులు మేము సాధన గురించి విషయాలు మాట్లాడుకుంటాం. భోజన సమయంలో గురువుగారు అడిగారు, నువ్వు గుహలో ఉన్నావు కదా, ఆ సమయంలో నువ్వు ఏ అనుభవాలు పొందావు, ఏ పరిజ్ఞానాలు పొందావు చెప్పన్నారు. ఏ అనుభవాలు పొందారు, ఏ పరిజ్ఞానాన్ని పొందావు? చూడండి, అనుభవాలు, పరిజ్ఞానం, మనస్సు. నువ్వు పొందిన అనుభవాన్ని అనుభూతిగా మార్చుకొని ఆ జ్ఞానాన్ని మనసులో నింపుకున్నావా? మనసులో ఎటువంటి జ్ఞానం పొందావు, ఎటువంటి పరిజ్ఞానాన్ని పొందావు?
అని అడిగాడు. ఎందుకు అడిగాడు అని ప్రశ్నిస్తున్నాం. సాధన చేసి వచ్చారు మీరు. వచ్చిన తర్వాత నువ్వు ఏ అనుభవాలు పొందావు, ఏ పరిజ్ఞానం పొందావు అంటే మీ భావాలు ఎలా ఉందో అది బయట పెట్టారనుకోండి, తప్పు ఉంటే సవరిస్తారు, ఒప్పు ఉంటే ప్రోత్సహిస్తారు. టీచర్ పిల్లలు చదువుకున్నా టీచర్ అంటారు, నేను చెప్పురా అంటారు. నేను చదువుకున్నా టీచర్ అంటే నువ్వు ఏం చదువుకున్నావో, నేను చెప్పిన పాట చదువుకున్నావా వేరే పాట చదువుకున్నావు, చదివావు నేను చెప్పిన పాఠమా వేరే పాఠమా, సరే చదివావు, ఆ చదువు ఏమి గ్రహించావు అని టీచర్ అడగరా మా స్కూల్లోని. అందుకని ఇక్కడ ఆయన నువ్వు అనుభవం ఏం పొందావు, జ్ఞానం ఏం పొందావు. అందుకే మాస్టర్ గారు కూడా సత్సంగా చెప్పని చెప్పేవాడు. చెప్పిన తర్వాత నువ్వు ఏం చెప్పావు, ఎలా చెప్పావు అడిగావు. అంటే ఎందుకని ఎక్కడో పొరపాటు ఉంటుంది, ఆ పొరపాటు సరిదిద్దుకోవాలి. ఆ పొరపాటు లేదనుకోండి మనం చెప్పేది రైట్ పోతానే ఉంటాం. అందుకు పిలిచాడు. అందుకే అండి స్వాధ్యాయ ప్రవచనాంశం నువ్వు చదవాలి, అది తెలియజెప్పుకోవాలి అనే విషయంగా శ్రవణము, మననము, నిధి, ధ్యాస ఈ పదాలు అయ్యి ఉంటాం మనం. శ్రవణము, మననము, నిధి, ధ్యాస. భగవంతుడు కృష్ణుడు చెప్పింది శ్రవణము, వినడము వింటే చాలు, దాని మననం చేసే చాలదు, దాన్ని ఉంచుకోవడం నిధి, దాని మీద ధ్యాస ఉంచడం. ఉంచుకుంటే సరిపోదు, నిరంతరం దాని మీద ధ్యాస ఉండాలి. శ్రవణము, బంగారు బాగుంది, దాన్ని తీసుకొచ్చాం, మన బీరువాలో పెట్టాం, మన ధ్యాస దాని మీద ఉంటుందా ఉండదా? ఆ బంగారు లాంటిది జ్ఞానం కూడా. కాబట్టి దాని నిరంతరము ఆ బంగారు దోచుకోకుండా ఏ విధంగా అయితే మనం జాగ్రత్త పడుతుంటామో మనం పొందిన జ్ఞానం కూడా జారిపోకుండా నిరంతరం దాని మీద ధ్యాస ఉండాలి. ఎగ్జామ్ రాస్తాం అనుకోండి, ఇంపార్టెంట్ కొంచెం చెప్పారనుకోండి, ఆ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్కి హాల్లో పోయే వరకు దాని మీద ధ్యాస ఉంటుందా ఉండదా? అది అందుకని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఏం పొందావు, ఏం జ్ఞానం ఉంచుకున్నావని అనేటప్పటికీ సహజంగా ఇతనికి కవితలు బాగొచ్చు మిలారప్పకి. మాటల రూపంలో కాకుండా తనకి ఎటువంటి అనుభవం వచ్చిందో, ఎటువంటి పరిజ్ఞానం పొందాడో అన్ని పాటల రూపంలో చెప్పడం ప్రారంభించాడు. కొందరికి మాటలు చెప్పడం చేత కాదు, పాటలు వస్తే వాడికి అదొక ఆనందం. అట్లాగే ఇతను పాటల రూపంతో ధ్యాన సభలో ఏమేమి జరిగిందో అని చెప్తున్నాడు. చెబుతూ, గురువర్య మీరే వద్యదారులు, ఏ విధంగా చూసినా మీరు చిరకాలం నుండి నేను రుణపడి ఉంటా. ఎందుకంటే నాకు ఇతర జ్ఞానాన్ని మీరు ఇచ్చారు. మీరు వజ్రధారులు. వజ్రం అంటే కొయ్యడం చాలా కష్టం. వజ్రాన్ని కొయ్యాలంటే వజ్రమే కావాలి. అంటే మహాత్మ శుద్ధి తెలుసుకోవాలంటే అంత ధనం అంటే మహాత్ముడే కావాలి. మీరు వజ్రధారులు, అటువంటి నాకు ఇచ్చారు. మీరు ఎన్ని జన్మలకైనా మీకు నేను రుణపడి ఉంటా. ఏం చేసినా మీకు రుణపడి ఉండాల్సిందే. మీరు నాకు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా నేను సత్యాన్ని గ్రహించాను. మీరు నాకు ఇచ్చారు జ్ఞానం, దాన్ని సానబట్టి సత్యాన్ని గ్రహించాను. ఇచ్చేదాన్ని పుచ్చుకుని గమని పెట్టుకుంటే అట్ట ఫలితం ఎలా ఉంటుంది? మీకు ఒక వస్తువు ఇచ్చారండి, ఒక 10 లక్షల రూపాయలు వాటికి ఇచ్చారు. ఆ ఇచ్చారు గమని పెట్టుకుంటే ఏమవుతుంది? దాని పదింతలు చేస్తే ఇచ్చిన వాడికి తృప్తి. అంతే కదా. ఉంచుకున్నా సంతృప్తే, ఖర్చు పెట్టుకున్నా సంతృప్తే. దాన్ని పెంచాడనుకోండి, సద్వినియోగం చేశాడు. అదే మీరు ఇచ్చిన దాన్ని ఫలితంగా నేను సత్యాన్ని గ్రహించాను అంటే వరదాది మాస్టర్ గారు అంటే మహాత్ములంతా కూడా మన జ్ఞానాన్ని ఇచ్చాడు. భగవద్గీత ఇచ్చాడు, మహాభారతం ఇచ్చాడు, భాగవతం ఇచ్చారు, మన వేదరుషులు ఇవన్నీ ఇచ్చారు మనకి. మనం పొందిన తర్వాత మన సత్యాన్ని గ్రహించామా? అది పొందినప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి ఇక్కడ భగవంతుడు మనకిచ్చిన దానికి ప్రతిఫలంగా మనం ఏం గ్రహించామో ఎవరికి వాడు పరిశీలించుకోవాల్సింది. అంటే అది వస్తువా, వ్యక్త్యా, పరిస్థితి. ఒక ప్రదేశానికి వెళ్ళమని చెప్పారు, అందులో మనం ఏం గ్రహించాం? ఒక అడవికి వెళ్ళామండి మనం,
అందరం అడవికి వెళ్ళాం. అడవికి వెళ్తానే పెద్ద అందమైన దట్టమైన అడవి, ఒక సెలయేరు, ఆ పూలు, ఆ చెట్లు చూసి అబ్బా భలే ఉంది, ఆనందంగా ఉంది. అంతవరకు సరిపోతుందా? ఈయన వెళ్ళాడు, ఆనందం అనుభవించాడు. అక్కడ మూలికలన్నీ తీసుకున్నాడు, ఆయుర్వేదం ఇది వైద్యానికి పనికి వస్తుంది ఎత్తుకున్నాడు. ఆయనకు ఉపయోగమా, మనకు ఉపయోగం ఎక్కువ? మనం పంపించిన దానికి ఉపయోగం ఏంటి? మన పిల్లవాడు చదువుకోమని చెప్పేసి యూఎస్ఏకి పంపించాం, ఎంతో ఖర్చులు పెట్టి పంపించాం. వాడు ఆడ చదువుకొని మంచి మార్కులు వస్తేనే ఉపయోగం ఉంటుందా, ఈ విమానం పోయి దానికి ఉపయోగం ఉంటుందా అని చెప్పాడు. మీరు ఇచ్చిన ఫలితానికి దాన్ని ఉపయోగించుకున్నా, నేను సత్యాన్ని గ్రహించాను. ఆ సత్యాన్ని గ్రహించకపోతే ఆయన అవమానపరిచినట్టు, ఆయన అగౌరవపరిచినట్టు, ఆయన కష్టాన్ని దుర్వినియోగం చేసినట్టు అర్థమైన భావిస్తున్నాం. మనం కూడా అనిపించుకోవాలి. ఇక్కడ పెద్దలు మనకి ఎంత చేసే సహాయం చేశారనుకోండి, అది మనం సంపూర్ణతగా మనం దాన్ని పెంపొందించుకోకపోతే వాళ్ళ కష్టాన్ని మనం దుర్వినియోగం చేసినట్టు అవుతాం కదా. బాధపడరు వాళ్ళు, ఏం రావిడి సహాయం చేస్తూ వాడు దుర్వినియోగం చేసుకున్నాడు. అది పెద్దవాళ్ళు కావచ్చు, లేదా మీ ఎదురు సహాయం పొందానండి, ఆ సహాయం పొందిన తర్వాత ఆ సహాయం బాగుపడితే మీకు సంతోషం, లేకపోతే మీకు బాధ. అంటే మీకు బాధ కలిగి నేను సహాయం పొందా అంటే ఇన్ని కోణాలు మనం పరిశీలించుకోవాలి. ఇది చెప్తున్నాడు, మీరు ఇచ్చిన నాకు ఫలితాన్ని నేను సత్యాన్ని గ్రహించా. ఇప్పుడు భగవంతుడు ఎన్ని ఇచ్చాడు మనకి? ఇంత భగవంతుడు ఇస్తే మనం ఏం జ్ఞానాన్ని పొందాము? ఇప్పటివరకు మనం మార్గం ఆలోచించుకోవాలి, ఏం సత్యాన్ని గ్రహించాలి చెప్పండి. ఇప్పుడు కానీ మనం పుట్టాము, పెరిగాము, ఏదో పుస్తలో ఉన్నాము, ఇప్పటి వరకు మనం ఏం సత్యాన్ని గ్రహించాము? ఎవరికి వాడు? ప్రకృతే భగవంతుడు అనుకున్నాము, అది అనుకున్నాము. మరి ఏ ప్రకృతి మనం కాపాడుతున్నామా? కాపాడితే గ్రహించినట్టు, లేకపోతే విన్నట్టు. అయా ప్రకృతి కృతజ్ఞతగా నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నావు? ప్రకృతి కృతజ్ఞతగా, ప్రకృతి భగవంతుడు అన్నావు. కృతజ్ఞతలు ఏం చేస్తున్నావు? చేస్తే కదా సత్యాన్ని గ్రహించినట్టు. అది ఎవరికి కూడా ఆలోచించుకోవాలండి. మనం ఇక్కడ ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టి ఇచ్చాడు, అంతానే పరిణతి చేసుకున్నాం. తిరిగి మనం ఏం చేస్తున్నాం? ఏం మనకి అనవసరమైన ఇతరులకు ఇచ్చినా కూడా సత్యాన్ని గ్రహించినట్టే. మనకు అనవసరమైనది, అవసరమైనది కాదు, అనవసరమైనది. నేనేం చేస్తాను, నాకు పట్టు పంచులు ఉన్నాయండి, ఆ పట్టు పంచులు 4-5 పంచులు ఉన్నాయి, అది చిరిగిపోయింది, కొంచెం తిరిగిపోలే, మడతలు పడేది అనుకోండి, దాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు కదా. స్టీల్ సర్వర్కి వేసిన నేనండి, మీకు వాడు స్టీల్ సర్వర్ ఏం చేస్తాడు, అది 200 రూపాయలు అనుకోండి, 50 రూపాయలు వస్తుంది. మనకి ఏ విషయం ఆదాయం నేను తీసుకుంటా. అదే కూడా ఇచ్చాను అనుకోండి, వాడు ఎంత ఆనందపడతాడు? 50 రూపాయలు ఆనందం ఉంటుందంటారా? 100 ఇచ్చిన ఆనందం వస్తుందా? 200 ఇచ్చిన ఆనందం ఉంటుందా? ఉంటుందమ్మా. డబ్బు ఇస్తే ఆనందం రాదండి. డబ్బు లేకుండా వచ్చేది ఆనందమే, మనం చేసే పనిలోనే ఆనందం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, ఏం పడలేదు, ఫిబ్రవరి 9వ తారీఖున 2024 రాత్రి 9 గంటలకి ఎంత కనుగోదు ఆనందం పొందాము. అక్కడ డబ్బులు పైసలు పెట్టామా, డబ్బులు ఖర్చు పెట్టామా? అదండి. ఇప్పుడు అర్థమైందా? మన శక్తిని అంతా కూడా వాడికి వినియోగించాం అంతే. ఎవరి శక్తి వాడు వినియోగించాడు అంతే, వాడికి ఇంకేం తెలియదు. డబ్బులు ఎవడు కాదు, వాడు శక్తి వినియోగించాడు, ఆనందంగా వినియోగించాడు వాడు. అంతేగాని 9 మన ఇంట్లో కూడా హ్యాపీగా మన ఇంటి పని చేసుకుంటాం అనుకుంటే ఆనందం ఉంటుందా? అదండి. అంటే ప్రత్యేక చెప్తే మనకు అర్థమవుతుంది, వివరించుకుంటున్నాం ఇక్కడ. అందుకని మనం అంటే ఈ సంవత్సరం సత్సంగ ఫలితాన్ని ఒక సత్యం గ్రహించి అలా చేయగలిగాం. లేదా గొప్ప కోసం కాదండి, వివరణ కోసం అంతే. కాబట్టి మనం ప్రతిఫలంగా మన సత్యాన్ని అతను గ్రహించాడు, మనము గ్రహించాలి. వినమని చెప్పాడు. నేను 12 విధాల క్రమాన్ని అర్థం చేసుకున్నాను. అంటే 12 విధాల సాధనని నేను అర్థం చేసుకున్నాను. ప్రపంచంలో ప్రతిదీ మరొక దాని కార్యకారణ సంబంధంగానే ఆధారపడి ఉంటుంది గుర్తించాను. కొంచెం వివరించుకుంటాం. మనం ప్రపంచంలో ప్రతిదీ అన్నాడు. అది వస్తువు,
వ్యక్తి, పరిస్థితి, ఈ మూడే జీవితం. ప్రతిదీ కూడా మరొక దాని మీద కార్యకారణానికి సంబంధం ఉంటుంది. కార్యకారణం అన్నారు. కార్యం కొండకు రావడానికి ఏంటి కారణం? మట్టి లేకపోతే కార్యం దేహం. ఈ దేహం రావడానికి కారణం అంటే ఏంటి? ఈ దేహం నేను కాదు. ఈ మైక్ రావడానికి ఏదో మెటీరియల్ చేయడం ఇవన్నీ కారణం ఉంటుంది. కాబట్టి ఇది శాశ్వతం కాదు. ఈ దేహం శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు, పరిస్థితులు శాశ్వతం కాదు, వస్తువులు శాశ్వతం కాదు. కార్యము కారణం అంటే ఆ కారణం వల్ల ఆ వస్తువు సృష్టింపబడేది. దీని ఉద్దేశం ఏంటి? దీని కారణం ఏంటి? చిన్నగా మాట్లాడితే పెద్దగా చేయాలి. ఆ కారణంతో ఇది సృష్టింపబడింది. అలాగే ఈ దేహం, దీనికి కారణం ఉంటుంది. ఈ దేహం ఇది రావడానికి కారణం ఉంటుంది. కాబట్టి ఈ దేహం ఏ కారణంగా దాన్ని తెలుసుకొని ఆ పని చేయగలగాలి. అంటే అన్ని కోణాన్ని పరిశీలించుకుంటున్నామండి ఇక్కడ. అది నేను తెలుసుకున్నా అంటే ఏంటి? ఏది శాశ్వతం కాదు, అశాశ్వతం అనే విషయం నేను గ్రహించుకున్నాను. ఒక వస్తువు ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే నేను మాట్లాడలేదు. దీనికి ఈ ప్రదేశంలో ఇక్కడ కారణం ఒకటి ఉంది, ఈడొచ్చి కూర్చోవాలి, ఈడు చెప్పాలి, కాబట్టి దీనికి నాకు సంబంధం లేదు అని భావిస్తాను. వీళ్ళు ఇంతకుముందు ఇల్లు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు అంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవడం ఏదో కారణం ఉంటుంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది. ఇక్కడ అటాచ్మెంట్ కోసంగా ఎక్కడో వాళ్ళు ఇక్కడ నుంచి తీసినారనమాట. అదే ఇక్కడ పరిసరాల్లో మీకు ఏదైనా వస్తువు కావాలంటే ఇది కూడా కొట్టులో కొనాలి. అంటే ఆ కొట్టులో కొనడానికి మీకు రుణాల బంధం, అందులో మీరు ఎడుపుచ్చుకున్నారు. ఇట్లా ఉంటాయండి అన్నీ. ఈ భావం చేసామనుకోండి ఎక్కడ మనసు చలించదు. ఒక్క వాక్యం చెప్పాలంటే రుణానుబంధము అని గుర్తించు. నీకు దుఃఖం ఎందుకు ఉంటుంది? చింత ఎందుకు ఉంటుంది? ఆవేశం ఎలా ఉంటుంది? కోపం ఎలా ఉంటుంది? అది నేను తెలుసుకున్నా. అంటే ప్రతి ఒక్కటి కార్యము కారణము ఏదో ఒకటి ఉంటుంది. మీరు నన్ను పొగిడారు, కారణం ఉంది. తిట్టారు, దానికి కారణం ఉంది. మీరు పొగడము నా ప్రారంభమే కారణం, మీరు తిట్టడము నా ప్రారంభమే కారణం. దానికి ఏమో సంబంధం లేదు. నేను ఒకటి నేను పెట్టి వాడి వల్ల నాకు ఇవి తిట్టింది అని నేను అన్ను. నా ప్రారంభమే వాడి దాన్ని తిడుతుంది, నా ప్రారంభమే వాడి దాన్ని పొగుడుతుంది. అప్పుడు నేను పొంగడం ఎందుకు? ఇంత అర్థం ఉంది. ఇదే నేను తెలుసుకున్నా. ఇది నేను గుర్తించానండి. తెలుసుకోవడం వేరే, గుర్తించడం వేరే. గుర్తించాలంటే ఎప్పుడు గుర్తులోనే ఉంటుంది. దాన్ని అనుసరించి ఇప్పుడు నా దేహం, నా జీవితం ఆధారపడి ఉన్నాయి. ఇంకా ఇది నా దేహము, ఇది నా జీవితం అనుకోవడం అజ్ఞానం. ఈ దేహము, ఈ జీవితము ఏదో కారణం ఉంది అనుకోవడం జ్ఞానం. ఆ విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఈ దేహము, ఈ జీవితము దీనికి ఏదో కారణం ఉంది అనుకుంటే వాడు జ్ఞానవంతుడు, లేకపోతే అజ్ఞానము. ఎందుకంటే ఈ అజ్ఞానమే పునర్జన్మకి కారణం. నేను అనుకోవడమే పునర్జన్మ కారణం. నాది అనుకోవడమే పునర్జన్మ కారణం. పునర్జన్మ నుంచి బయటపడాలి. ఇప్పుడు నాది అనుకోవడమే పునర్జన్మ కారణం అవుతుందంట. తన ఉదాహరణ తులసీదాస్ గారు ఆయన రామాయణం చెప్తుంటాడు కదా. చెప్తుంటప్పుడు సత్యంగా చెప్తుంటే గొప్ప ధనవంతుడు, దాని బదులు వీళ్ళందరూ సోమపతులు చేస్తున్నాడు, ఎందుకు అనవసరంగా అంటూ ఉన్నాడు. అది విన్నాడు తులసీదాసు. వీడు అమాయకుడు అజ్ఞానంలో ఉన్నాడు, సరే అతడు కూర్చోవడానికి అవకాశం లేదు కాబట్టి నేనే వీళ్ళకి రామాయణం చెప్తాను అనేసి ఇది అయిన తర్వాత ఇంటికి పోతాడు. నీకు రామాయణం చెప్తాను, చాలా మంచిది, ఇంటే మంచిది అంటే వదిలే అంటాడు. మళ్ళీ వస్తాడు. రోజు వస్తున్నప్పటికీ తట్టుకోలేక ఒక నెల తర్వాత రా అంటాడు. కరెక్ట్ నెల తర్వాత వస్తాడు. మళ్ళా 6 నెలల తర్వాత రా అంటాడు. 6 నెలల తర్వాత పోతాడు తులసీదాసు. సంవత్సరం రా అంటాడు. సంవత్సరం పోయి తలుపు చెప్తాడు. చెప్తే కొడుకు తలుపు తీస్తాడు. మీ నాన్న పిల్లలు నేను రామాయణం చెప్పాలి, మా నాన్న చనిపోయాడు అన్నట్టు. చనిపోయి నెల అయిపోయింది అంటాడు. అయ్యో బాధపడతాడు.
బాధపడుతూ అలా చూస్తే ఒక ఎద్దు కంట్లో నీళ్లు కారుతా ఉన్నది వాళ్ళ ఇంటి ముందర. చూశాడు. చూస్తానే అర్థమైంది, ఆ తండ్రి ఎద్దుగా పుట్టాడు. ఎందుకు ఎద్దుగానే పుట్టాడు? అతను ఆవుగా పుట్టకూడదా? అంటే అన్నిటికీ మనం క్వశ్చన్ చేసుకోవాలండి. ఎందుకు ఎద్దుగానే పుట్టాడు? ఆవుగా పుట్టకూడదా, మేకగా పుట్టకూడదా, కుక్కగా పుట్టకూడదా? ఎద్దు ఏం చేస్తుందండి? దొరడమే దాని పని, ఇంకేమైనా పని ఉందా? అలాగే ఇతడు కుటుంబంలో దొరడమే పని ఇతనికి. ఎంతసేపు కుటుంబము పెంచాలి 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 అంటే దొరడమే కదండి. ఆ దొరడమే ఆ దొరదలు చనిపోయినాడు. మళ్ళా వచ్చి ఆ పొలాన్ని మళ్ళా దొరుకుతూ ఉంటాడు. అదేంటి? ఈ అజ్ఞానం పునర్జన్మ కారణమైంది. మరి దొరడమేంద్ర ఎంత దున్నాలి, ఎంత పరిమితం ఉండాలి అని భావించాడు అనుకోండి, జ్ఞానం కదండి. ఎందుకు రిటైర్మెంట్ పెడతారు అసలు 60 సంవత్సరాల తర్వాత? ఎందుకు రిటైర్మెంట్ పెట్టేది? అలసిపోయినవారు ఆయన, ఇక నీకోసం నువ్వు చూసుకోవాలని చెప్పడం ఉద్దేశం అది. ఇప్పటి వరకు కష్టపడ్డావు, ఎవరి కోసం? ఇంట్లో వాళ్ళ కోసం, పిల్లల కోసం, అందరి కోసం కష్టపడ్డావు. ఇక రిలాక్స్గా ఉండు, రిలాక్స్. నీకోసం ఉండు అంటే నీకోసం ఏం చేసుకో. ఇతరులు ఇప్పుడు కష్టపడ్డావు, నీ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు 60 సంవత్సరాలు అయిందంటే ఇంక పిల్లలు దాదాపు 30 చుట్టారు కదండి, వాళ్ళ బతుకులు బతుకుతారు కదా. ఇలా ఇంకా బీగా నా చేతిలో పెట్టుకోవాలి. నేను చెప్పిన ఇల్లు కొనాలా, నేను చెప్పిన మాట వినాలా. నీకు బీగాలు గట్టిగా పట్టుకుంటే ఎవరికి కష్టమేడా? ఎంతసేపు పట్టుకున్నా పిడికిలే పెట్టుకొని చూడండి, ఎంతసేపు పట్టుకుంటామండి. నొప్పి మనకే ఊరేసాడు, ఫ్రీగా ఉండొచ్చు కదా, బ్లడ్ సర్కిల్ బాగా జరుగుతుంది కదా. పట్టుకునేవాటి కాబట్టి బ్లడ్ సర్కిల్ పెరుగుతుంది. అందుకు రిటైర్మెంట్ పెట్టింది. అది చేయలేక పెడతాడు. కొందరు చివరి వరకు కష్టపడుతూనే ఉంటారు. కొందరు అంటే తప్పుపడడం ఉద్దేశం కాదు ఇక్కడ, ఎవరైనా తప్పుపడడం కాదు, మనకు తెలుసుకోవడం కోసం మనకి తెలుసుకున్నది ఇక్కడ. ఎందుకని మన పునర్జన్మ కావాలన్నా? పుట్టడం పుట్టడం ఇదేనా? విసుగు అనిపించదా? రోజు ఇడ్లీ తింటే అట్లా ఉంటుందా? విసుగు ఉంటుందా? మరి అంతే, ఇది కూడా అంతే. కాబట్టి అది తెలియకపోవడం వల్లే అజ్ఞానం, ఆ అజ్ఞానం వల్లే పునర్జన్మ కారణం. ఈ విషయాన్ని గ్రహించాలి. పునర్జన్మ నుండి విముక్తి పొందడానికి ఈ దేహాలే సహకారాలు అవుతాయి. అది మంచికైనా చెడుకైనా దేహం కావాలి. ఇక్కడ అర్థం చూడండి, ఇక్కడ ఈ విముక్తి పొందడానికి ఈ దేహాలే సహకారాలు కావాలి. బయటపడాలంటే దేహం కావాలి కదండి. దేహం లేకుండా మనం ఏం దేని చేయగలం? కాబట్టి నువ్వు నరకానికి పోయినా స్వర్గానికి పోయినా ఈ దేహమే. నువ్వు పుణ్యానికి అనుభవించాలని దేహం కావాల్సిందే, పాపం అనుభవించాలని దేహం కావాల్సిందే, ఇది విముక్తి పొందాలని దేహం కావాల్సిందే. అందుకే మానవ జన్మకు కావాలకు దేవతలే అనుకుంటుంటారండి. దేవతలకి ఏముంది అంతే, వాళ్ళకి ఒక ఇంకేం ఉండదు అక్కడ. కానీ మానవ దేహంలో విముక్తి ఉంటుంది. కాబట్టి రెండింటికి కూడా ఈ దేహ సహకారం అవుతుంది. తక్కిన వారికి దేహాలు జడమరణాలకు కారణమై సంసార చక్రాన్ని బంధించి సంఖ్యలు మాత్రం అవుతాయి. తెలుసుకున్నవాడు ఈ దేహాన్ని విముక్తి పొందుతాడు. తెలుసుకునేవాడు పునర్జన్మలో సంఖ్యలతో గట్టిగా పట్టుకుంటాడు. బంగారు సంఖ్యలైనా నన్ను పట్టుకునే ఉంటాయి, ఇనప సంఖ్యలైనా పట్టుకునే ఉంటాయి. బంగారు సంఖ్యలు నన్ను కాళ్ళకి చాపుకోగలనా? చాపుకోలేను. బంగారు సంఖ్యలు పుణ్యము, ఇనప సంఖ్యలు పాపము. పుణ్యము బంధమే, పాపము బంధమే. అది పుణ్యం కూడా బంధం ఎలా అవుతుందండి? అంటే మంచి పని కూడా బంధమేనా? బంధమే. దానివల్ల నాకు కీర్తి రావాలన్నా, పేరు రావాలన్నా వస్తుంది. మంచి పని చేశాను, నాకు పుణ్యం రావాలనుకుంటాను, పుణ్యం వచ్చింది. పుణ్యం అనుభవించాలంటే మళ్ళీ పుట్టాలి కదా నేను. మరి ఎలా చేయాలి? మన డ్యూటీ ప్రకారం చేయాలి. నా కర్తవ్యం నేను చేశాను అంతే. పుణ్యం వద్దు, నాకు పాపం వద్దు. నీ సమాజంలో జన్మించా, పుట్టా, నా కర్తవ్యం చేశా అంతే. నేను ఏదో ఆశించి చేయలేదు. ఆశించి చేయకుండడం ఉంటే బంధం లేదు. రెండవది, ఆ ఫలితం వల్ల నన్ను పొగిడినా తిట్టినా రెండు తీసుకుంటా. ఇంకో కోణం,
నాకేం సంబంధం లేదు. ఆ పని చెడిపోయినా సంబంధం లేదు, ఆ పని బాగా జరిగినా నాకు సంబంధం లేదు. నా పని నేను చేసాను అంతే. బాగా అయింది నాకేం సంబంధం లేదు. బాగా అయితే ఇట్ అంటాను, బాగా లేకపోతే ఇట్ అంటాను. ఆ వల్ల చెడిపోయింది అంటారు. అప్పుడు రెండుకి బంధమే. అందుకే చెప్తుంది ఇక్కడ. ఆ రెండు సంఖ్యలే, బంగారు సంఖ్యలే, 20 అంగితే. కనుక మనం అధోగ చెందుతామా ఊతగా చెందుతామా అది ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? అది మన చేతిలోనే ఉంది. స్వర్గం ఎక్కడుంది, నరకం ఎక్కడుంది? మన చేతిలోనే ఉంది. మన కుటుంబం ఆనందంగా ఉండాలా, బాధపడుతుండాలా, కష్టపడుతుండాలంటే ఎవరి చేతిలో ఉంది? ఇంట్లో ఉండే వాళ్ళ నుంచి ఉన్నది. వేరే చాలా ఉంటుందంటారా? మన చేతిలోనే ఉంది. అదే మనం చాలాసార్లు ఒక కథ వివరించుకున్నాం. మనం గురువు గారిని పరీక్షించాలనుకున్నాడు శిష్యుడు. అంటే గురువు గారు నా బాగా తెలుసని, గురువు గారు తప్పు చేయాలని నాలంటే ఉంటాడు వాడు కూడా. వెంటనే గురువు గారి దగ్గర పిలిచి చేతిలో ఒక పెట్ట పట్టుకున్నాడు. వెనక పట్టుకొని, గురువు గారు మీరు బాగా జ్ఞానుడు కదా, ఈ పక్షి పెట్ట చచ్చిపోయిందా బతికిందా అని అడిగాడు. వెనక పట్టుకున్నాడు. ఆ చేతిలో పెట్ట ఉంది, అది చచ్చిందా బతికిందా అన్నాడు. అంటే గురువుగారిని బతికిందని అనుకోండి ఎక్కడ దొరికేస్తాడు, చచ్చిపోయిందని అనుకోండి ఊళ్ళు పెట్టేస్తాడు. నువ్వు చెప్పింది తప్పు అంటాడు. ఇప్పుడు గురువుగారు ఏమన్నారంటే అంతా నీ చేతిలోనే ఉంది, అది బతకాలంటే నీ చేతిలోనే ఉంది, చావాలి నీ చేతిలోనే ఉంది అన్నాడు. అంటే గురువుగారి తిరిగి అనుకుంటాడు నా పోటీకుడు. అలాగే అన్ని మన చేతిలోనే ఉంది. ఇల్లు స్వర్గం చేసుకోవాలన్నా నరకం చేసుకోవాలన్నా కూడా, మన మనసు ఆనందంగా ఉంచుకోవాలన్నా దుఃఖంలో ఉంచుకోవాలన్నా అన్నప్పుడు ఇంక ఎవరి మీద నెపం పెడతాం మనం? ఎవరి మీద నెపం లేదు, అంతా నీ చేతిలోనే ఉంది. కాబట్టి నువ్వు ఊర్ధ్వగతి పొందుతావా అధోగతి పొందుతావా? మహాత్ములు నీకు ఇచ్చేసారు జ్ఞానాన్ని, దాన్ని తీసుకొని సేవించి పుష్టి అయ్యి బలంగా ఉంటావా? దాన్ని తీసుకుని చూసుకుంటూ దారమిచ్చుకుంటావా బాగుందనేసి? అందుకే భగవద్గీత ఒక మంచి చిక్కటి పాలు లాంటిది. ఆవులు అన్నీ మన బొమ్మలో చూపిస్తారు, సకల దేవతలు ఉన్నారని. పాలు పొదుగు దగ్గర ఉంది. అందుకే కృష్ణుడు గోపాలుడు అయ్యాడు, పాలు పితికాడు. ఆ పితికిన సారాంశమే భగవద్గీత. ఆ భగవద్గీతని మనం పూజిస్తున్నాం. పాలను పూజిస్తే ఏం ఉపయోగం అండి? పాలు తెచ్చామని పెట్టుకుని పూజ చేసుకున్నాం అనుకోండి, ఏమైనా ఉపయోగమా? ఎప్పుడు ఉపయోగం దానికి? పాలకి మనం తీసుకుంటే ఉపయోగం. తీసుకొని ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. పిల్లవాడికి మనం ఎంత బలవంతంగా పోయొచ్చు కాక, ముక్కు కూడా పట్టుకుంటాం కాక, మింగాల్సింది ఎవరు? అలాగే జ్ఞానం భగవంతుడు అంతా ఇచ్చాడు మనకి, పొందాల్సింది ఎవరు? మనమే. ఇట్టంటే అంట పిల్లలు ఏం చెప్తాడు బిడ్డ, అంతే లెక్క. మిమ్మల్ని తీసింది కాదండి, వాళ్ళ మీరు చెప్పారు వాళ్ళు చెప్పలేదు, అంతే తేడా. కాబట్టి మనం మింగడానికి ప్రయత్నం చేయాలి. మింగితే బలం వస్తుంది. దాని మీద అవగాహన లేనివాడు మింగతాడు, కక్కేస్తాడు మనం. అంటే దాని మీద ఒక జల ఈసడింపన్నమాట, ఈసడి కక్కేస్తాం మనం. అంటే సత్యం పట్ల అవగాహన లేనివాడు చేస్తాడు, ఎంత బలం ఇచ్చినా కొడుస్తాడు, లోపల పంపించినా కూడా సరే వాళ్ళు అట్ట పోతుంటే కక్కేస్తాడు. పిల్లకాయలు మాత్రం నోట్ వేసుకొని మింగేశారమ్మా అంటే అటు ఇప్పుకొని పూసేస్తారే అట్లన్నమాట. ఇది ఎవరు చేసి ఉంటుంది ఈ పనులంతా, ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అధోగత పూర్వగత. కాబట్టి మన జీవితం ఈ రెండు తెగల మధ్య దారం వల్లే ఉంటుంది. తనే గతి పొందుతాడో అన్నది ఎవరికి వారికి నిర్ణయించుకోవాలి. తను ఏ గతి పొందుతాడో ఎవరికి వారికి నిర్ణయించుకోవాలి. ఒకటి చెప్తే వినేవాడు ఎంత మాత్రం ఉంటాడు వాడు. అందుకని స్వతసిద్ధంగా ప్రయత్నం చేయాలండి. ఒకటి చెప్తే వినేవాడు వాడు అంతే మధ్యలో ఆగిపోతాడు. వాడికి అర్థమై అవగాహన వస్తే ముందుకు పోతూనే ఉంటాడు. ఆ అర్థం కావడం సత్సంగం. పూజ ఎందుకు చేయాలి? వాడు ఏమైనా చేసినా కాదు, ఎందుకు చేయాలి తెలుసుకున్నాం అనుకోండి, కంటిన్యూగా పోతుందని. కాబట్టి తనే గతి
కాబట్టి పొందాడో ఎవరు నిలుచుకోవాలి. కనుక మానవుడిగా జన్మించిన అవకాశాన్ని వ్యర్థం చేయకూడదు. అంటే ఇతడు సాధన తెలుసుకొని చెప్తున్నాడు. ఎల్లారెప్ప గారు సాధనలో ఉండి అనుభూతి పొందిందని తెలుసుకుంటున్నాడు. ఎవరికి వాడు మానవుడిగా పుట్టిన తర్వాత ఈ అవకాశాన్ని వ్యర్థం కాకూడదు, చేసుకోకూడదు. సాధన తన లక్ష్యం ఏమిటో, తాను ఎటుపోతున్నాడో స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. చెప్పిందంతా పక్కన పెట్టేద్దాం. మానవుడిన తర్వాత వచ్చిన అవకాశాన్ని మనం వృధా చేసుకోకూడదు. రెండు, మనం ఎటుపోతున్నామో తెలుసు, ఎరుకులో ఉండాలి. ఏ దారి పోతున్నాం, సరైన దారా లేదా నడుస్తూనే ఉన్నా. నేను ఇటు పోతూనే ఉండి ఉత్తరం పక్క చెన్నై రాలేదు అనేసి నడుస్తావు. చెన్నై రాలేదంటే నువ్వు చెన్నై పక్క నడవడంలే, నువ్వు ఇటు పక్క నెల్లూరు పక్క నడుస్తావు. నేను నడుస్తుంటే నీ కాళ్ళు ఎప్పుడు పుడుతుంది, చెన్నై ఎప్పుడు వస్తుంది అంటే ఆ సెంటర్ ఇక్కడ హోలిక అక్కడ చూసుకోవాలా. చెన్నై ఇటు పోతుందా, నెల్లూరు ఇటు పోతుందా సంగతి చూసుకోకుండా నాకు వాకింగ్ బాగా వచ్చేసి పరిగెత్తిపోతా అంటే ఎక్కడ వదిలేస్తాడు. కాబట్టి ఇదే మాట బాబా అన్నాడు, నువ్వు ఎందుకు వచ్చినట్టు మనం ప్రశ్నించుకోవాలి. ఈ మానవ జీవితం వచ్చిన తర్వాత మనం ఎందుకు వచ్చాము? పుట్టాము, పెరిగాము, చనిపోవడానికైనా మన జీవితం వచ్చింది. ఏదో మన పనితో మనకు సార్థకత ఉండాలి. ఒక్క పని చేయగలిగానండి ఈరోజు, నా జీవితం అంతా కదా ఒక్క పని చేయగలిగాను. చాలు, అన్ని పనులు చేయలేకపోయినా ఒక పని చేయగలిగాను కదా. నేను ఉన్నంతకాలం ఆ పాడుపడిన దేవాలయానికి రోజుకి శుభ్రం చేశా, అదే నా శక్తి. రోజుకి దీపం పెట్టా, అదే నా శక్తి. మంచి పనే కదా. రోజుకి తలుపు తీసా, నా పనికి పోయినా. ఆ తలుపు తీయడం వల్ల ఎంతోమంది గుళ్ళో ప్రయాణించారు. వాళ్ళు నమస్కారం పెట్టుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారా లేదా? మనం అవకాశం ఇచ్చినట్లేదా? మీకు అదొక పనే, మన ఉద్యోగం వినాలంటే అది మనం చేసుకోవాలి. అంటే ఏంటి? వ్యర్థం చేయకూడదు. మనకు వచ్చిన సమయాన్ని వృధా చేయకూడదు. అది బాబా చెప్పినా, కృష్ణుడు చెప్పినా, బుద్ధుడు చెప్పినా అంతా ఒకటేనండి. ఇక్కడ బుద్ధుడు కన్నా ముందు కృష్ణుడే చెప్పున్నాడు, ఆ పాలు భగవద్గీత సారాస్తున్నాడు. ఎవరికి వాడు ఉద్ధరించుకోవాలని చెప్పాడు కదండి. వద్దరే ఆత్మాత్మానం చెప్పాడు కృష్ణుడు. అదే బుద్ధుడు చెప్తున్నాడు. బుద్ధుడు చెప్పిందే కరెక్ట్ అంటా నేను. మరి ఆయన చెప్పింది ఏంటి? ఈయన ముందు ఆయన చెప్పినాడా? ఆయన చెప్పింది ఈయన చెప్పాలి, ఈయన చెప్పింది వీడు చెప్పాలి, వేరే మాట చెప్పకూడదు. లక్ష్యం ఏమిటో గుర్తుపెట్టుకో. అదే చెప్తారండి, నీ కృషి నువ్వే చేయాలి, సద్గురు మార్గం మాత్రం చూపిస్తాడు. బుద్ధుడు చెప్పిన దాంట్లో అండి, బుద్ధదేవ హృదయం వస్తుంది. నీ కృషి నువ్వు చేయాల్సిందే, సద్గురు మార్గం చూపిస్తాడు. అయిన తర్వాత బుద్ధుడు ఫోటో చూస్తాను మనం, చిరునవ్వుతూ ఉంటాడు కదండి, ఆనందంతో ఉంటాడు బుద్ధుడి ఫోటో చూసి గమనించాలి లేదు. ఆ నవ్వుల ఉద్దేశం అంటే నువ్వు అటు స్థితిని పొందగలవు. ఆ నవ్వుల అర్థం నువ్వు అటు స్థితిని పొందగలవు. అమృతత్వం అనే ద్వారాలు తెరిచే ఉంటాయిరా అది చెప్పినట్టుగా ఉంటుంది ఆయన నవ్వులోని అంతరార్థం గుర్తించగలిగితే. బుద్ధుడు నవ్వుతున్నాడు అంటే దాని అర్థం తెలుసుకోవాలండి. అందులో లాఫింగ్ బుద్ధ బొమ్మలు పెట్టుకొని ఉంటారు. ఉన్నా ఇంకా లాఫింగ్ బుద్ధ తెలుసా? బొమ్మలు ఎట్లా పెట్టుకుంటారు? ఎందుకు పెట్టుకుంటుంది కదా? ఎందుకు మరి పెట్టుకునేది? ఆయన్ని చూసి మనకి అలా నవ్వు, ఆ ఫోటో చూసినప్పుడు మనకి కూడా ఒకసారి ఒకేసారి నవ్వాలని కొంచెమైనా కరెక్టే. అంటే ఏంటి? ఆ బొమ్మ చూసినప్పుడైనా సరే ఎప్పుడు మన జీవితం నవ్వుతూ ఉండాలని ఒకటి. మామూలు పెట్టుకుందా డబ్బు వస్తుంది పెట్టుకుంటారు, అవునా కదా అనుకోండి. వాస్తు డబ్బు ఏంటి? ఐశ్వర్యం అంటే ఆనందమే. ఆయన మూట ఇది పెట్టుకుంటాడు. అంటే ఏంటి? ఆయన అందరి పిల్లలకి పంచేవాడు అనమాట. చాక్లెట్ మిఠాయిలు పంచుకుంటూ పోయేవాడు అనమాట. అంటే పంచుకుంటూ ఉంటే ఆనందం ఉంటుందని ఆ బొమ్మల యొక్క అంతరార్థం. కాబట్టి ఆ బొమ్మ చూసినప్పుడు మనం కూడా మన ఉన్నదాన్ని పంచుకుంటూ ఉంటే మనకు ఆనందం ఉంటుందిరా అని గుర్తు కోసం. అంటే టీచర్లు బెత్తం పెట్టుకుంటే పిల్లవాడు సైలెన్స్గా ఉన్నట్టుగా అది చూసినప్పుడు మనం ఇప్పుడు ఆనందంగా ఉండాలి అంటే పంచుకుంటే ఆనందం ఉంటుంది అని ఆ బొమ్మల ఉద్దేశం. అలాగే బుద్ధుడు నవ్వుతున్నాడు అనుకోండి. ఇంకా ఉందా లాభం పొద్దా? వీళ్ళు తెచ్చుకుంటారు కానీ ఇవ్వరు కదా సార్. డబ్బులు కావాలన్నాడు,
తీసుకుంటారు కానీ ఇచ్చే అవకాశం లేదు కదా. మనం ఇచ్చే అవకాశం లేని సంగతి మాట్లాడాలి, ఇక్కడ వాసన మాట్లాడాలి. ఇస్తే ఆనందం అంతే. ఇప్పుడు వాడు ఇవ్వడం లేదు కాదు, ఇస్తే ఆనందం. ఇవ్వడం ఇవ్వకపోవడం అది వాళ్ళని ఇష్టం. ఆ బొమ్మ ఉద్దేశం ఏంటి? ఇస్తే ఆనందంగా ఉంటావు, ఇవ్వకపోతే భయంగా ఉంటావు, అంతే కదా. ఇప్పుడు కోటిలో పెట్టుకున్నారంటే కట్టి నిద్రపోగలను. నేను నిద్రపోగలనా చెప్పండి? ఆ బొమ్మ ఉద్దేశం ఇస్తే ఆనందపడతారా నాయన అని వందరం కూర్చోబెట్టమని చెప్పలేదు కదా. ఆ బొమ్మల ఉద్దేశం అది. ఇవ్వరు కదా అంటే ఇవ్వకపోతే నష్టం ఎవరికి? అంతే. కాబట్టి ఇక్కడ రెండో పాయింట్ చెప్పాను, బుద్ధుడు నవ్వడంలో ఉద్దేశం చెప్పుకున్నాం. బుద్ధి చెప్పిన మాట ఏంటి? కృషి నువ్వు చేయాలి, సద్గుడికి మార్గం చూపిస్తారని చెప్పుకున్నాం. బుద్ధుడు నిర్యాణం చెందేటప్పుడు, సరే వదిలిపెట్టేటప్పుడు దోషాలను ఎవరైతే గుర్తిస్తాడో వారు నా వలె సత్యాన్ని తెలుసుకుంటాడు అన్నాడండి. దోషాలను ఎవరు గుర్తిస్తే చెప్పినాడండి. దోషాలను తొలగించుకోవడం చెప్పలే, గుర్తిస్తేనే నా స్థితి పొందుతా అన్నాడు. గుర్తించాను నేను, గుర్తించి పాటించాలనే, సమర్థించుకుంటా. అది తప్పురా అన్న కూడా అదేం తప్పండి, అందరూ చేయలేదంటారు. గుర్తించాలనుకోండి, ఇది పొరపాటు, నేను సిద్ధుకుంటా. అంటే దోషాలను గుర్తించిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు నాలాంటి స్థితిని పొందగలడు. ఎంత సులభంగా చెప్పాడండి. దాన్ని మన పెద్దలు ఏం చెప్పారు? ఆత్మ పరిశీలన. మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అంత పొద్దున్న సాయంకాలం ఇప్పుడైంది, పడుకోబోతున్నా. ఈరోజు మనం ఏం చేసాం, ఏ పనులు చేశాం, ఎవరితో మాట్లాడాం, నా మాటల వల్ల ఎవరికి మనసు నొప్పించబడింది, ఎవరిని మెప్పించాం అని చూసుకోవాలి. నా పనుల వల్ల ఎవరికి కష్టం కలిగిందా, మేలు జరిగిందా? కష్టం కలిగింది ఒకరికి, రేపు ఈ కష్టం కలిగి నేను చేయకూడదు. అది ఆత్మ పరిశీలన. అలా అనుకుంటే ఆయన ఇష్టపడతాడు. ఎవరు చేయలేదండి తప్పు, మనం చేసి ఇంతే కదా. వాడు 1,00,000 రూపాయలు, నేను ఎంత అండి 100 రూపాయలు, 1,00,000 కన్నా నేను తక్కువగా తీసుకున్నాను అని నేను సమర్థించుకుంటా. 100కైనా ఆ శిక్షే, 1,00,000కైనా ఆ శిక్షే, తేడా ఉండదు. బ్యాంకుకి లోన్కి పోయాను, మీకు 10 లక్షలు లోన్ కావాలి, నాకు 50 లక్షలు లోన్ కావాలి. అప్లికేషన్ ఫారంలో తేడా ఉంటుందా? తేడా ఉంటుందా? ఒకే అప్లికేషన్ ఫారం, తేడా ఉండదు. 50 లక్షలు కాబట్టి 50 పేజీలు అప్లికేషన్ ఉంటాయి అదంతా ఉండదు. ఆ విషయం చెప్తున్నారంటే తను తెలుసుకున్న సత్యాన్ని కొంతమేరకు చెప్పాడు. ఈ కొంతమేరకు ఏంటంటే దేనికైనా కార్యము కారణం ఒకటి ఉంటుంది, అది గుర్తిస్తే దుఃఖం విముక్తి. రెండవది అధోగత పురోగత. పురోగతి అధోగత నీ చేతులనే ఉంది. ఈ మానవ జన్మని నువ్వు అర్థం చేసుకోకూడదు. నువ్వు ఏ మార్గాన్ని వెళ్తున్నావో నిరంతరం గమనించుకుంటూ వెళ్ళు. దాన్ని సింహావలోకనం అంటారు. సింహం ముందుకు పోయి చూసుకుంటూ పోతుంటుంది. ముందు ఎవరున్నారు, వెనకున్నారు, అట్లున్నారు, ఏం చూసుకుంటూ పోతుంటారు. రాజు అంటే నిరంతరము ఇరుకులో ఉంటుంది. అందుకే సింహాసనం మీద కూర్చున్నాడంటే ఏంటి వాడ? పెద్ద బంగారం మనం కాదు, ఎప్పుడు ఇరుకులో ఉండాలి. మన రాజ్యపరం ఎలా చేస్తున్నాం, ఎక్కడ పొరపాటు చేస్తున్నాం, అందుకే గుడసాలను పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు? తను కూర్చున్నాడు, దానికి న్యాయం చేయాలి. ఆ గుర్తు కోసంగా చేతులు పెట్టుకుని కూడా సింహ బొమ్మలు ఉంటాయి. చూసారు ఇప్పుడు సింహాసనంలో అంటే గుర్తు నిరంతరై సింహాలు ఎప్పుడు చేసుకుంటూ ఉండు. నువ్వు మంచి చేసి పెంచుకో, చెడు చేస్తే దాన్ని తగ్గించుకో. అందుకే ఇవన్నీ మార్గం ఇద్దరు పెట్టుకుంటారు. రాజు వస్తా ఉంటే ఈ పక్క పట్టరాలు అంటాం మనం, పొగడతా ఉంటారు కదా, రాజాదేవి అంటే విరాజు అంటాడు. ఏం పొగడతారు వాళ్ళ? ఒకడేమో నువ్వు చేసిన మంచి పని గురించి చెప్తా ఉంటాడు, ఒకడేమో వాళ్ళ తాత ముత్తాత మంచి గురించి చెప్తా ఉంటాడు. ఏయ్ మీ తాత ఇలా చేశాడు, మీ నాన్న ఇలా చేశాడు, జాగ్రత్తగా ఉండు అని ఇతనికి హెచ్చరిక. నువ్వు మంచి పని చేశావు,
మళ్ళీ దిగజారబాక వీడికి హెచ్చరిక. ఎందుకు డబ్బిచ్చోడు పెట్టుకోవడమా? వీడియాల భ్రమలో పడతాడండి. మనం ఏమన్నా పొగడతాడనుకుంటున్నాం. మనం పొగడతాం కదండి, గుర్తు చేయడం అది. వంది మాగదులు అంటారు పడతారు, తిరిగి బట్టరాదు అంటాం మనం. అబ్బా రాజారాజు బాగా పొగుడుతున్నాడు, మనం కూడా పొగడతారని అనుకుంటాం మనం. దానికి కావడం ఇది ఉంటుంది. కాబట్టి మనకి గుర్తుగా ఉన్నాడు ఒక సాయి, ఒక మాస్టర్. చెరుకు బాగా కూర్చోన్నారు. నేను పాయసం వడ్డించాను జురుకోడరా అంటున్నాడు. ఈయనే ఉన్నాడు, నేను పాలు పెట్టాను తాగంటారా ఈయన అంటున్నాడు. ఇల్లుడు బాబా చేతిలో వస్తాయి. వాడి మహాత్ముల చేతిలో వచ్చింది, వాడు బాబా చేతిలో వచ్చింది. నేను పాలకొండ తీసుకోండి ఆయన అంటున్నాడు. నేను పాయసం కొట్టి జురుకోట ఆయన అంటున్నాడు. మరి ఏం చేసుకుంటాము? మన ఇష్టం, మన చేతిలోనే ఉంది. ఆ సత్యాన్ని తెలిపాడు ఈరోజు మిల్లర్. ఈ భావాన్ని గ్రహించుకుంటూ మనం ఇది పారమార్థికంగా కాదు, లౌకికంగా అనిపించుకోవాలండి. ఇప్పుడు చెప్పినవన్నీ మనకి లౌకికంగా సంబంధించిన విషయాలే. బాగా ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. లౌకికంగా సాధిస్తే తర్వాత పారమార్థానికి దానితో వెళ్ళిపోతుంది. పారమార్థం సపరేట్గా ప్రయత్నం లేదు. ఈ లౌకిక గీతలో ధర్మంగా ఉంటే అదే నేను కాపాడిపోతుంది అంతే. ధర్మో రక్షిత. నువ్వు సత్యంగా పోతున్నావు అనుకోండి, వెంటనే సన్మార్గం దానిలో అది వస్తుంటుంది. అవి తెలియజెప్పడమే ఈరోజు మాస్టర్ యొక్క ఉద్దేశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ మిలార మహారాజ్ की जय. గురుదేవ దత్త.